వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిర్లో నిన్న మహాశివరాత్రి సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాలలో నుంచి వచ్చిన ప్రజలు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క కమిటీ వారు సహకరించారు. భక్తులు వారి యొక్క మొక్కులను తీర్చుకున్నారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు మరియు మున్సిపాలిటీ సిబ్బంది వారు కూడా మాకు సపోర్ట్ చేయడం, రెవెన్యూ శాఖ సిబ్బంది, బోధాన్ పట్టణ పోలీస్ శాఖ వారు మాకు చాలా సపోర్ట్ చేయడం, ఎక్కడా కూడా ఎటువంటి ట్రాఫిక్ నియమ నిబంధనలను కలగకుండా చూసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మహాశివరాత్రి సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు శివాలయానికి విచ్చేసి వారి మొక్కులను తీర్చుకున్నారు. వారికి అనుకూలంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మా పాలక మండలి కానీ ఎండోమెంట్ కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు నిన్న చేయడం జరిగింది. మరి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్ళీ మున్సిపాలిటీ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలను కూడా ఎంబటెంబటే మున్సిపాలిటీ శానిటైజర్, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది కానీ, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ, మరియు వైద్య మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం అయినది. మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఏ విధంగా సహకరించారంటే, ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా బోధన్ చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేసి ఒక పద్ధతితోని పంపించడం జరిగింది. వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తున్నాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు స్వామివారి బోధన్ పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో హిందూ బంధువులు, భక్తులందరూ పాల్గొని ఈ రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇట్టి రథోత్సవము 2:30 నుండి 3 గంటల 5 నిమిషాలకు ప్రారంభం కావున కాబట్టి ఈ కాలంకు ముందు టైం లోపలనే రావాలని చెప్పేసి మేము కోరుచున్నాం. ఓం నమః శివాయ.